వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. సో ఈరోజు ఈ మానవ హక్కుల కమిటీ నుండి గౌరవనీయులు శ్రీమతి లావణ్య పాల్ఘాట్ని అధ్యక్షురాలుగా ఎన్నుకున్నందుకు ముందుగా ఆవిడికి అభినందనలు, ప్రత్యేకమైనటువంటి ఆశీర్వచనాలు. ఎందుకంటే మనము తిరుపతి నుండి ఆవిడ జీవన విధానాన్ని కొనసాగించి ఎన్నో రకాలైనటువంటి సేవా కైంకర్యాలలో పాల్గొని ఎంతోమందికి అన్నమాట ఉపయోగకరమైనటువంటి సేవలు అందించినటువంటి ఆవిడ. ఎందుకంటే తిరుపతి నేను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అంటుంటాను, నన్ను మాట్లాడినప్పుడు, మా ఊరు తిరుపతి, అదే మా పరపతి, మా దేవుడు శ్రీపతి, నమ్మితే సద్గతి, నమ్మకపోతే అతోగతి అంటుంటారు. ఆ విధంగా నమ్మి ఎంతో సద్గతిని వస్తున్నటువంటి శ్రీనివాసుడు ఆవిడికి ప్రత్యేకమైనటువంటి అభినందనలతో మానవ హక్కుల అంటే మానవుడికి కొన్ని హక్కులు అనేటువంటి ఉంటాయి, ఆ హక్కులు కాలరాయకూడదన్నటువంటి సంకల్పంతో చాలా పెద్ద బాధ్యతను తీసుకొని ఆవిడ సమాజ శ్రేయస్సు కోసం అన్నమాట, జీవితం అనేది కరిగిపోయే మంచు ఉన్న దాంట్లో నల్లగరక పంచు అన్నటువంటి అన్నమాట ఆ యొక్క కొటేషన్తో ఆవిడ ముందుకెళ్లాలని చెప్పి జీవితంలో ఎంతో మందికి అన్నమాట సేవ చేస్తూ ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని చెప్పి ఆవిడికి నా అభినందనలు తెలియజేస్తూ ఆ కమిటీ పెద్దలకి, సౌత్ ఇండియా ఇన్ఛార్జికి, ఆ అధ్యక్షులకి, వ్యవస్థాపక అధ్యక్షులకి, మీడియా మిత్రులకి, ఇక్కడ ఇచ్చినటువంటి అన్నమాట శ్రేయోభిలాషులకి, స్నేహితులకి, అన్నలకి, అక్కలకి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభం భూయాత్, స్వస్తి. బ్రాహ్మణ కులంలో పుట్టి విశేషమైనటువంటి సేవలు అందించేదానికి వచ్చినటువంటి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఓం రాజాతిరాజాయ ప్రహిస్సాహినే నమో వయం వైశ్వరమణాయ కుర్మహే సమే కామాంకా కామకామాయ ముఖ్యం కామేశ్వరో వైశ్వరమణా దదాతు కుబేరాయ వైశ్వరమణాయ మహారాజాయ నమః. శ్రీరమత్యస్యమాయస్య మామే దాక్షోభమానం మహీయతే ధనం ధాన్యం బహుం వసుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. ఇలాగే ఫోటో చేయడం జరిగింది. పీపుల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి ఈ పదవిని, బాధ్యతల్ని ఇస్తున్నారు. ఇది ప్రెసిడెంట్ గారి ద్వారా వ్యవస్థాపక ఫౌండర్ నాగేంద్ర గారు వారికి వినతి పత్రాన్ని అందజేస్తారు. అందరూ గట్టిగా చప్పట్లు కట్టి ఆమోదించాలి. పొలిటికల్ గా నేను చేసినటువంటి సేవలను గుర్తించి నా విన్నపాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసి నాకు ఈ పదవిని సత్కరించినటువంటి ఫౌండర్ నాగేంద్ర గారికి, ప్రజా మానవ హక్కుల సంఘం ఫౌండర్ నాగేంద్ర గారికి మిస్టర్ వెంకటాచలయ్య గారు, కర్ణాటక ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా విచ్చేశారు. చెప్తామండి, ఎందుకంటే అన్యాయాలు, అకృత్యాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా మహిళల పట్ల ఎంతగానో కొన్ని కేసెస్ గురించి మాట్లాడితే నాన్ బెయిల్ కేసెస్ కూడా వేశారు. సో దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మనకి అర్హత అనేది లేకుండా చేశారు. కాబట్టి ఇంక మీదట ఇలాంటి పదవులు ఇచ్చారు కాబట్టి ఈ కమిటీ ద్వారా మేము ఖచ్చితంగా కూడా మహిళలకి ఎలాంటి అన్యాయాలు జరిగినా, అక్రమాలు జరిగినా కూడా మేము ఇంకా ఉపేక్షించేది లేదు. ఈ పదవి ద్వారా ఖచ్చితంగా ఈ పదవి తీసుకుని ఏదో చట్టపరంగా మాత్రం మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. హ్యూమన్ రైట్స్ సొసైటీ వారు కూడా మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పారు. కాబట్టి నా అన్నదమ్ముల అండతోటి నేను ఖచ్చితంగా ఫైట్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను.